కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు. ముఖ్యమంత్రి నిర్ణయం పైన సొంత పార్టీలోనే వ్యతిరేకత. రేవంత్ రెడ్డిపై మంత్రులు ఎమ్మెల్యేల గుస్సా. పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన నేతలు. పార్టీలో కీలక నేతలను టార్గెట్గా రేవంత్ పావులు కలుపుతా ఉన్నాడు. వాళ్ళను లొంగ తీసుకునేందుకు హైడ్రా ఎత్తులు. హైడ్రా పేరుతో ఇతర పార్టీ నేతలకు బెదిరింపులు. తమకు చెప్పడం లేదని సీనియర్ మంత్రి కిరుక. ఢిల్లీకి చేరిన పంచాయతీ అధిష్టానానికి ఫిర్యాదులు. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫోన్ చేసిండంట. రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ మొట్టికాయలు. సొంత పార్టీపైనే సీనియర్ నేత పల్లం రాజు విమర్శ. నేను మొన్ననే చెప్పినాం, మేము మొన్న గుసగుస కూడా రాష్ట్రం ఈ స్టోరీ దీని మీద గుసగుస కూడా రాష్ట్రం. 100% హైడ్రా అనేదే రేవంత్ రెడ్డికి మెడకు ఉచ్చు కాబోతా ఉన్నది. హైడ్రా పేరుతోనే ఆయన కేవలం వసూల పర్వానికి మాత్రమే తెరదీసిండు తప్ప ఇంకొకటి లేనే లేదు. దీంట్లో చెరువులు కాపాడము ఇవన్నీ జస్ట్ డ్రామా. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే ఆ చెరువులలోనో ఆ ఎఫ్టీఎల్ పరిధిలోనో లేకపోతే ఆ బఫర్ జోన్లోనో ఉన్నటువంటి పేదలకు, బడుగులో పెద్ద వాళ్ళ పక్కన పెట్టు, ఇది పెద్ద వాళ్ళ పంచాయతీ. ఇది పేదలకు ఆ ముందు ఏం చేయాలి, వాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి తర్వాత వీటిని కూలగొట్టాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, ముందు కూలగొడుతున్నావు, వాళ్ళని రోడ్ల మీద పడేస్తున్నావు. ఎక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈఎంఐలు కట్టుకుంటూ వస్తుంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ఇంట్లో ఉండి ఉంటారు. ఇవాళ నువ్వు వచ్చి ఉన్న పలంగా కూలగొట్టి ఇది కాదని నిలగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి, రోడ్డు మీద పడాలనా? మేము వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తుంది, మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పేసి మొత్తము దుర్మార్గం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ఈ హైడ్రాక్ అంట ఇక్కడ చూడ్రి, ఇగో ఇలా రాసిరు. హైడ్రాకు హై పవర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారంట. హైడ్రాకు హై పవర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రాతోని అన్ని కూలగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా దేనికో మరి ఇది అర్థం కాదు. కూలగొట్టరు, అన్నిటిని కూలగొట్టరు.